సో ప్రియాంక షర్మిల ఈ రోజు కాంగ్రెస్ లో చేరబోతున్నారు. సో దీనికి సంబంధించి మరోవైపు ఆమె భర్త బ్రదర్ అనిల్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఎయిర్పోర్ట్ లో అటు బీటెక్ రవి నారాయణ రెడ్డి ఇద్దరిని కలిసినప్పుడు ఈ ప్రస్తావన వచ్చింది. సో కాంగ్రెస్ లో చేరబోతున్నారు, కంగ్రాచులేషన్స్ అని చెప్పినప్పుడు సో అంటే అత్యవసరంగా కొన్ని పరిస్థితుల వల్ల మేము ఇట్లా కాంగ్రెస్ లో ఏపీ పగ్గాలు చేపట్టబోతున్నాం. సో జగన్ ఎప్పుడైతే సీఎం అయ్యాడో అప్పటి నుంచి నన్ను నా భార్యను దూరం పెట్టడం జరిగింది. సో ఇలాంటి పరిస్థితుల్లో మేము కాంగ్రెస్ లో చేరి ఏపీ పగ్గాలు చేపట్టడం జరుగుతోంది అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి అప్డేట్స్ మనం చూద్దాం. జగన్ సీఎం గా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచే షర్మిలను నన్ను దూరం పెడుతూ వచ్చారు. ఏపీ రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని షర్మిలకు ఆసక్తే లేదు. ఆయనే విధి లేని పరిస్థితులు కల్పించడంతో రావాల్సి వచ్చింది అని వైఎస్ షర్మిల భర్త సీఎం జగన్ బావ బ్రదర్ అనిల్ వ్యాఖ్యానించారు. నిన్న కడప విమానాశ్రయంలో విజయవాడ వెళ్లేందుకు ఆయన ఎదురు చూస్తుండగా టీడీపీ నేతలు మాజీ ఎమ్మెల్యేలు బీటెక్ రవి, దేవగుడి నారాయణ రెడ్డి కూడా విజయవాడ వెళ్లేందుకు వచ్చారు. వీరంతా లాంజ్ లో అనుకోకుండా కలిశారు. రవి, నారాయణ రెడ్డి, అనిల్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. షర్మిల కాంగ్రెస్ లో చేరుతున్న సందర్భంగా ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సందర్భంగా వారి మధ్య ఆసక్తికర చర్చ జరిగినట్లు తెలిసింది. మీ డిబేట్లు చూస్తుంటానని, ముక్కుసూటిగా మాట్లాడతారని బీటెక్ రవితో అనిల్ అన్నారు. షర్మిలతో కలిసి ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ లో చేరుతామని చెప్పారు. ఆమెకు పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తున్నారా అని అడగగా అది రాహుల్ గాంధీ ఇష్టం, పీసీసీ ఇస్తారా, సిడబ్ల్యూసీలో సభ్యత్వం ఇస్తారా అనేది మా మధ్య చర్చకు రాలేదు. కాంగ్రెస్ ఏ బాధ్యతలు ఇచ్చినా ఓకే అని అనిల్ బదులిచ్చారు. షర్మిలకు పీసీసీ ఇస్తే కడప జిల్లాలో వైసీపీపై ప్రభావం, కాంగ్రెస్ లో చేరికల గురించి చర్చ జరిగినట్లు తెలిసింది. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం గా ఎక్కడ ఉన్నా జిల్లా రాజకీయాలను దివంగత వివేకానందరెడ్డే చూసేవారని, ఆయన్ను అంత దారుణంగా హత్య చేయడం బాధాకరమని అనిల్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఆ హత్య కేసులో తమను ఇరికించే ప్రయత్నం చేశారని, ఇబ్బందులకు గురి చేశారని బీటెక్ రవి, నారాయణ రెడ్డి తెలిపారు. అనిల్ తో చర్చపై బీటెక్ రవి ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. బ్రదర్ అనిల్ తమ ఊరి అల్లుడు కావడంతో నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పానని అన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పూర్ణని అడిగి తెలుసుకుందాం. పూర్ణ, పీసీసీ బాధ్యతలు అంటే కాంగ్రెస్ సంబంధించి ఏపీ బాధ్యతలు చేపట్టడానికి షర్మిల ఈ రోజు ఢిల్లీ వెళ్లారు. సో దీనికి సంబంధించి కాంగ్రెస్ లో చేరబోతున్నారు. అండ్ అంతేకాకుండా ఈ కాంగ్రెస్ చేరికకి సంబంధించి సో ఆమె భర్త అనిల్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రియాంక, నిన్న ఏదైతే జగన్ సీఎం ను కలిసేందుకు నిన్న కడప నుంచి అయితే విజయవాడకు షర్మిల అలాగే భర్త అనిల్ ఇద్దరు కూడా కలిసి రావడం జరిగింది. కుటుంబ సభ్యులతో పాటు కూడా మొత్తం కూడా వాళ్ళు కడప నుంచి అయితే ఒక ప్రత్యేక విమానంలో రావడం కూడా జరిగింది. అదే సమయంలో ఏదైతే కడప ఎయిర్పోర్ట్ లో బయలుదేరే సమయానికి టీడీపీ నాయకుడు బీటెక్ రవి కూడా అక్కడ అన్ఎక్స్పెక్టెడ్ గా వాళ్ళని కలవడం జరిగింది. అయితే ఇద్దరి మధ్య అదే బ్రదర్ అనిల్ అలాగే బీటెక్ రవి మధ్య కొంత ఆసక్తికరమైన సంభాషణ అక్కడ చోటు చేసుకుంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఏదైతే ప్రస్తుత రాజకీయాలతో పాటు అసలు బ్రదర్ అనిల్ దగ్గర మాట్లాడటం కూడా జరిగింది. అయితే ప్రధానంగా చూస్తే కనుక బీటెక్ రవి వాళ్ళకైతే ఏదైతే పీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించబోతున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలపడంతో పాటు ఏదైతే బీటెక్ రవి ప్రధానంగా చూస్తే కనుక